హాయ్ అండి అందరికీ. క్యాప్సికమ్ కర్రీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా క్యాప్సికమ్ కర్రీకి ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ అనేవి తీసుకోవాలి. స్టవ్ మీద బండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. పచ్చిమిర్చి అనేవి వేగుతున్నాయి. వేగిన తర్వాత అందులోకి ముందుగా తరుక్కున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ ఒకసారి బాగా కలపండి. ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత అందులోకి టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేగడం కోసం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. టమాటా ముక్కలు అనేవి వేగాయండి. ఇప్పుడు అందులోకి క్యాప్సికమ్ ముక్కలు అనేవి వేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు ఒకసారి కలిపి అవి మగ్గడం కోసం 5 నిమిషాలు మూత పెట్టాలి. క్యాప్సికమ్ ముక్కలు అవి మగ్గాయి కాబట్టి ఇప్పుడు అందులోకి గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేద్దాం. అలాగే 1 స్పూన్ కారం, కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసి వాటర్ వేసుకొని దగ్గరగా కలిపి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించి దగ్గరగా దించుకుంటే ఎంతో గుమగుమలాడే క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర అనేది జల్లుకుంటే ఎంతో గుమగుమలాడే క్యాప్సికమ్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.